దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకుని మీతో కలిసి ఇటు ప్రార్థనా కూడికలో పాల్గొందే ఒక మంచి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు పాటలు పాడాము, దేవుణ్ణి స్తుతించాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. చూడండి, మీ బైబిల్ గ్రంథమును తెరచి పరిశుద్ధ గ్రంథములో నుంచి వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనము నుండి 15వ వచనము వరకు గల వాక్య భాగమును మనం చదువుకుందాం. అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనము నుండి 15వ వచనము వరకు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైనటువంటి పౌలు రక్షణ పొందుకుని దేవుని పని చేయుట కొరకై తన జీవితాన్ని సమర్పించుకుని ఆయా ప్రాంతాలు తిరిగి దేవుని సువార్త చేస్తూ అనేకమైనటువంటి వారిని ప్రభు వైపు త్రిప్పుతూ పరలోక మార్గం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన సేవా పరిచర్యలో ఒకానొకసారి మాసిదోనియా దేశములో మరి ఫిలిప్పి అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఒక నదీ తీరమునకు వెళ్ళారంట. ఒక నదీ తీరమునకు వెళ్ళిన తర్వాత విశ్రాంతి దినాన ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రార్థన జరుగుతుందేమోనని అక్కడ కొందరు స్త్రీలు వస్తారు, లేదా కొంతమంది ప్రార్థనకు వస్తారు. వారితో వాక్యము చెబుదాము అని అనుకున్నటువంటి తరుణంలో కొంతమంది స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు వారితో దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఆ సమయంలో లూదియా అనేటటువంటి ఒక ఆమె అక్కడికి రావటం, ఆమె కూడా దేవుని వాక్యాన్ని వినటం, ప్రభు ఆమె హృదయాన్ని పట్టుకోవడం, చాలా అద్భుత కార్యము ఆమె జీవితంలో జరగటం మనము ఈ భాగంలో చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, లూదియాను గురించి మీరు చాలాసార్లు విని ఉన్నారు. మీరు బైబిల్లో కూడా చదివి ఉన్నారు. కానీ ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు ఆమె జీవితంలో నుంచి కొన్ని మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు గనుక
జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజున చాలామంది ఏమనుకుంటున్నారు అనంటే, ఈరోజు సాయంత్రం ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన అంటూ ఉన్నాడు, యేసు ప్రభు దయ వలన మా జీవితాలు చాలా బాగున్నాయి అని అన్నాడు. యేసు ప్రభు దయ వలన మా కుటుంబం లేదంటే మేము చాలా బాగుంది, మాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అన్నాడు. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. బాగుండటం అంటే ఏంటి? అనారోగ్యం లేకుండా ఉండడమా? బాగుండటం అంటే ఏంటి? సమస్యలు లేకుండా ఉండడమా? బాగుండటం అంటే ఏంటి? ధన సమృద్ధిని కలిగి ఉండడమా? బాగుండడం అంటే ఏంటి అనేటటువంటి ఆలోచన నాకు కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, లూదియా అనేటటువంటి పేరును గనక మనం ఆలోచన చేసినట్లయితే, లూదియా అనగా అర్థం ఏంటి అనంటే అందమైన లేదా గొప్ప అనేటటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. అందమైన లేదా గొప్ప అనేటటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారి జీవితాలు చాలా అందంగా ఉంటాయి. అందము అనంటే బయటికి కనిపించే బాహ్య రూపమైనటువంటి అందాన్ని గురించి నేను మాట్లాడటలేదు. ఎర్రగానో పొడవుగానో చూడడానికి చక్కగా ఉండేటటువంటి ముఖ సౌందర్యం గురించో నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయ సౌందర్యాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. యేసు ప్రభుని దేవునిగా నమ్ముకున్న తర్వాత మన జీవితం, ప్రత్యేకంగా మన ఆత్మీయ జీవితం అందంగా ఉండాలి. మనము బాహ్య రూపము కంటే అంతరంగికమైనటువంటి సౌందర్యాన్ని మనం కలిగి ఉండాలి. భౌతికంగా మనము గొప్పగా బ్రతికే కంటే ఆత్మీయంగా మనము గొప్పగా బ్రతకాలి అనే విషయాన్ని ఈ రాత్రి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ గనక మనం చూసినట్లయితే, లూదియా జీవితంలో కూడా ఆమె పేరుకు తగినట్లుగానే ఆమె జీవితం చాలా అందంగా మారింది, చాలా అందంగా ఉంది. ఆమె జీవితం, ఆత్మీయ జీవితం చాలా గొప్పగా ఉన్నది. ఎట్లాగా అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, ఒక 4 మాటలు మనము చదివిన ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ లూదియా జీవితము గొప్పగా మారటానికి, లేదా ఆమె ఆత్మీయమైనటువంటి జీవితంలో అందంగా ఉండడానికి గల కారణం ఏంటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఆమె దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. లూదియా ఎవరంట? దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో దైవభక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. దైవభక్తి కలిగినటువంటి జీవితాలుగా ఉండాలి. దైవభక్తి అనేటటువంటిది మనలో ఉన్నటువంటి చెడును దూరం చేస్తూ ఉంటుంది. దైవభక్తి అనేటటువంటిది మనలో ఉన్నటువంటి పాపాన్ని దూరం చేస్తూ ఉంటుంది. దైవభక్తి అనేటటువంటిది మనలను దేవునికి దగ్గరగా చేరుస్తూ ఉంటుంది. ఈ లూదియా జీవితము అంత సౌందర్యవంతంగా, అంత అర్థవంతంగా, అంత అందంగా మారటానికి గల మొట్టమొదటి మెట్టు ఏంటి అని అంటే, లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అయి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలను మనం చదువుదాం, కొన్ని వాక్యాలను మనం చదువుదాం. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదివినట్లయితే,
యోబును గురించి చెప్పబడినటువంటి మాటలలో ఒక మాట ఏమిటి అనంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చును. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చూడండి, యోబు ఎంత దైవభక్తి కలిగి ఉంటూ ఉన్నాడో. ఇక్కడ మనం చదివినట్లయితే, మొదటి వచనాన్ని చదివినట్లయితే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు దైవభక్తి కలిగినటువంటి వాడు. యోబు దైవభక్తి కలిగినటువంటి వాడుగా ఏం చేస్తూ ఉన్నాడో 5వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. దైవభక్తి కలిగినటువంటి వాడుగా యోబు తనను తాను పరిశుద్ధపరచుకుంటూ, దేవుని ఎదుట తనను తాను యథార్థవంతుడిగా చేసుకుంటూ, దేవుని ఎదుట తనను తాను నిందారహితుడిగా చేసుకుంటూ, తన కుటుంబం కొరకు పాప పరిహారార్థ బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదువుతూ ఉంటున్నాము, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచూ వచ్చాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే తన మాత్రమే తన కుటుంబంలో ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నం చేయలేదు, కానీ తనతో పాటు తన కుటుంబం అంతా కూడా దైవభక్తిలో ఎదగాలి. తనతో పాటు తన భార్య, పిల్లలు, తన కుటుంబం అంతా కూడా సరి సమానంగా దైవభక్తిలో ఎదగాలి. పాపమునకు దూరంగా ఉండాలి, కీడునకు దూరంగా ఉండాలి. లోక సంబంధమైనటువంటి ప్రతి వాటి విషయంలో దేవునికి దగ్గరగా ఉంటూ లోక సంబంధమైనటువంటి వాటికి దూరంగా ఉండాలి అని యోబు ప్రతి నిత్యము కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఒకసారి ఆలోచన చేద్దాం. మనము దైవభక్తి కలిగినటువంటి వారముగా మనం ఎట్లా ఉంటూ ఉన్నాం? దైవభక్తి కలిగినటువంటి వారముగా మన కుటుంబాలు ఎట్లా ఉంటా ఉన్నాయి? దేవునికి దగ్గరగా ఉంటున్నాయా? పాపమునకు దూరంగా ఉంటున్నామా? లోక సంబంధమైన ఆచారాలకు, లోక సంబంధమైన పద్ధతులకు దూరంగా ఉంటూ ఉన్నామా? బైబిల్ చెప్తా ఉన్నది, లోకములో ఉన్నది ఏది కూడా దైవ సంబంధమైనది కాదంట. లోకము దేవునికి విరుద్ధమైనటువంటిది అని యోహాను పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని ఇంకో భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేద్దాం. మనము లోకమునకు దూరముగా ఉంటూ దేవునికి దగ్గరగా జీవిస్తూ దైవభక్తి కలిగినటువంటి వారంగా ఉంటున్నామా? ఎట్లా ఉంటున్నామో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. సామెతల గ్రంథంలో భక్తుడు అంటాడు కదా, ఒకసారి చూద్దామా? 8వ అధ్యాయము 13వ వచనములో, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట వ్రాయబడినది. ఆ మాటను మనము చదువుకుందాం ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం, చెడుతనమును అసహించుకొనుటయే అని అంటా ఉన్నాడు. ఏంటంట? యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటంట, చెడుతనాన్ని అసహించుకొనుటయేనే అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. చెడుకు నీవు దూరంగా ఉంటూ ఉన్నావా లేదా దగ్గరగా ఉంటూ ఉన్నావా? పరిశీలన చేసుకుందాం. ఇంకా దేవుని యందు భయభక్తులు ఏం కలిగి ఉండటం వలన ఏంటో ఇంకా మనకు కనిపిస్తూ ఉంది. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే
జ్ఞానమునకు మూలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవభక్తిని కలిగి ఉంటే నీవు దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటావు. దైవభక్తి కలిగి ఉంటే దైవికమైనటువంటి తెలివిని కలిగి ఉంటావు. ఒకసారి ఆలోచన చేద్దాం. నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇంకా ఇదే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట ఉన్నది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘ ఆయువునకు కారణము అని అంటా ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లూదియా అనేటటువంటి స్త్రీ ఎట్లా ఉన్నది అని అంటే దైవభక్తి కలిగి ఉన్నది. ఆమె జీవితం, ఆమె కుటుంబ ఆత్మీయ జీవితము అందంగా ఉండటానికి గల మొట్టమొదటి మెట్టు ఏంటి అని అంటే దేవుని యందు దైవభక్తి కలిగి ఉండటం వలన. ఈరోజు ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నా ప్రియ దేవుని సంఘమా, ఇదిగో నీ కుటుంబం కూడా లూదియా కుటుంబం వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ జీవితము కూడా లూదియా జీవితము వలె ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే మరి నీవు లూదియా వలె దైవభక్తి కలిగి ఉన్నావా? లూదియా వలె దైవభక్తి కలిగి ఉన్నావా లేదా అనేది ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోమని దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాదు, రెండోదిగా మనం చూసినట్లయితే చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనములో, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోదిగా ఈ లూదియా యొక్క జీవితము అందంగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటే ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాదు, రెండోదిగా లూదియా దైవవాక్యాన్ని వినే స్త్రీ. ఏమి వింటుందంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. లూదియా దైవవాక్యాన్ని వింటూ ఉంది. ఈ రోజున చాలా విషయాలు ఉన్నాయి, ఈ లోకంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో వ్యాపారాన్ని గురించి విషయాలు ఉన్నాయి, విద్యను గురించిన విషయాలు ఉన్నాయి, వ్యవసాయాన్ని గురించిన విషయాలు ఉన్నాయి, రాజకీయాన్ని గురించినటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే ఈ లోకంలో జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకోవటం మంచిదే, కానీ నీ ఆత్మీయ జీవితం బాగుపడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, దేవునిలో నీ జీవితము, నీ కుటుంబ జీవితము ఆనందమయం కావాలంటే నీవు దేవుని వాక్యాన్ని వినాలి. ఏమి వినాలంట? చెప్పాలి. దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము నీ కుటుంబాన్ని నిలబెడుతూ ఉంది. ఈ రోజున అనేకమైనటువంటి పగిలిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి, అనేకమైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అయితే అటువంటి వారి కుటుంబాలు, జీవితాలు కట్టబడాలి అనంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఏం వినాలంట? దేవుని వాక్యాన్ని వినాలి. బైబిల్ చెప్తున్నది కదా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవునిలో నీ విశ్వాసం బలపడాలంటే, నీ ఆత్మీయ జీవితము అంతకంతకు ఎదగాలంటే, అంతకంతకు వర్ధిల్లి బలపడాలి అని అంటే నీవు దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. వినకపోవటం వలన చాలా ప్రమాదం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి నేను చెప్పాను అనుకుంటున్నాను, అయినా కానీ మరలా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి అడవిలో ఒక కుందేలు ఉన్నదంట. ఆ కుందేలుకు చిన్న పిల్ల ఉందంట. కుందేలుకు చిన్న పిల్ల ఉంది. ఈ తల్లి కుందేలు పిల్ల కుందేలుని చాలా జాగ్రత్తగా కాపాడుతుంది. చాలా చిన్నది కదా, లోకం తెలియనటువంటి కుందేలు, చిన్న పిల్లది,
దానికి ఏమీ తెలియదు కదా అని చెప్పేసి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంది. అయితే ఒక రోజున మరి ఈ తల్లి కుందేలు పిల్ల కుందేలుని పిలిచి, అమ్మా, నేను బయటికి వెళుతున్నాను, నీకు ఆహారం తీసుకురావడానికి బయటికి వెళుతున్నాను, కాబట్టి నీవు ఇంటిలో చాలా చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. బయట చాలా అందంగా ఉంటుంది, బయట చాలా అందంగా ఉంటుంది. పచ్చని చెట్లు, పూల చెట్లు, పూల మొక్కలు ఉంటాయి. ఇదిగో చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది, కానీ నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ ఆకర్షణకు గనక నీవు లోబడిపోయావో జాగ్రత్త సుమా, శత్రువులు కూడా బయట ఉన్నారు, ఆ శత్రువులు నిన్ను చంపుకుని తినేస్తారు తల్లి అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్పెళ్ళిందంట తల్లి కుందేలు పిల్ల కుందేలుకి. తల్లి చెప్తా ఉంటే ఆ పిల్ల కుందేలు తలకాయ బాగానే ఊపిందంట. పిల్ల కుందేలు ఏం చేసింది? తలకాయ బాగానే ఊపిందంట. బాగానే ఊపిన తర్వాత, సరే అమ్మా, జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పేసి తల్లికి బాయ్ చెప్పిందంట. సరేలే, నా కూతురు చక్కగా నేను చెప్పిన మాటలు వింది, నా కూతురు చాలా జాగ్రత్తగా ఉంటుందిలే అని చెప్పేసి ఈ తల్లి కుందేలు ఆహారం తీసుకురావటానికి బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళిన కాసేపటికి తన ఇంటి కిటికీ తెరిచి చూసేసరికి చల్లటి గాలి లోపలికి వచ్చిందంట. చల్లటి గాలి లోపలికి వచ్చేసరికి చాలా ఆహ్లాదంగా అనిపించింది తనకు. చాలా ఆహ్లాదంగా అనిపించిన తర్వాత కిటికీలో నుండి చూస్తే ఏం కనిపించింది? అంత పచ్చని గడ్డి, పచ్చని చెట్లు, ఆ చెట్లకి పూలు చూడ్డానికి చాలా అందంగా కనిపించిందంట. చాలా అందంగా కనిపించిందంట. అప్పుడు ఆ పిల్ల కుందేలు అనుకుందంట, లోపలుంటేనే ఇంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటే బయటికి వెళితే ఇంకా ఎంత బాగుంటుంది, ఎంతగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి, ఎంతగా ఆనందించవచ్చు అని చెప్పేసి ఈ పిల్ల కుందేలు అనుకుని బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళేసరికి బాగా చల్లగా ఆహ్లాదకరంగా ఉందేమో, చక్కగా ఎగురుతూ గంతులు వేస్తూ ఆడుకుంటా ఉందంట. ఈలోగా పులి వచ్చి ఆ కుందేలును పట్టుకుని చంపేసింది. పులి వచ్చి కుందేలును పట్టుకుని ఏం చేసింది? చంపేసింది. చంపేసిన తర్వాత ఆ పులి ఆ పిల్ల కుందేలును తిందాము అని అనుకునేసరికి, అదేమో పిల్ల కుందేలు ఎంత ఉంటుంది? కుందేలే ఎంత ఉంటుంది, ఇంకా పిల్ల కుందేలు ఇంకెంత ఉంటుంది? ఇంకా కొద్దిగా ఉంటుంది. ఇది నాకెక్కడ సరిపోద్ది, దీనికి తోడు ఇంకొక దాన్ని చంపుకుని తిందాములే అని చెప్పేసి ఆ పిల్ల కుందేలు ఈడ్చుకుంటూ వెళుతూ ఉందంట. ఈడ్చుకుందామని వెళ్తా ఉందంట. ఈలోగా ఆ పులికి నక్క ఎదురైందండి. ఎవరు ఎదురయ్యారమ్మా? వింటున్నారా? నా మాటలు వింటున్నారా? అర్థమవుతున్నాయా? వింటున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. ఎవరు ఎదురయ్యారు చెప్పాలి. ఎవరు ఎదురయ్యారు? నక్క ఎదురైందంట. నక్క ఎదురయ్యింది. నక్క ఎదురయ్యేసరికి ఆ నక్క పులిని చూసి, పులి బావా ఏంటి ఈడ్చుకుంటూ వెళ్తా ఉన్నావు ఏంటి అని చెప్పేసానంటే, అక్కడ పరిస్థితి అంతా పులి నక్కకు వివరించింది. నక్కకు వివరించేసరికి నక్క అంది, అయితే మంచి పని చేసావులే, ఇంకో ఈ కుందేలును నేను కాపలాగాస్తా. కుందేలు నేనేం చేస్తా? నేను కాపలాగాస్తా. నువ్వు వెళ్ళి వేరే దాన్ని వేటాడుకుని తీసుకురా. అప్పుడు ఒక పెద్ద జంతువుని వేటాడుకుని తీసుకొచ్చావు అని అంటే, అప్పుడు ఇద్దరం కలిసి కూర్చుని తిందాం అని చెప్పేసి ఈ నక్క పులితో అనేసరికి, ఈ పులి నక్కను నమ్మి ఆ పిల్ల కుందేలును నక్కకు అప్పగించి వెళ్ళిందంట. వింటున్నారా నా మాటలు? ఆ పిల్ల కుందేలును నక్కకు అప్పగించి వెళ్ళేసరికి ఈ నక్క పిల్ల కుందేలుకు కాపలా కాస్తా ఉంది. జాగ్రత్తగా ఉండండి. పిల్ల కుందేలుకి ఏం చేస్తా ఉంది? కాపలా కాస్తా ఉంది. ఈ పులి వెళ్ళింది, అరగంట అయింది, గంట అయింది, ఇంకా రాలేదు. ఇంకా రాకపోయేసరికి నక్కకి అలసట వచ్చింది. కాస్త బోరు కొట్టి
ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అటు ఇటు తిరిగి రాకపోయేసరికి ఆ పిల్ల కుందేలు యొక్క 2 చెవులు తినేసిందంట. ఆ పిల్ల కుందేలు యొక్క 2 చెవులు కొరుక్కుని తినేసి ఏమీ తెలియనట్టుగా కాముగా కూర్చునుంది. ఈ ఈ ఈ నక్క కుందేలు పిల్ల చెవులు తిన్న కాసేపటికి ఈ పులి ఒక పెద్ద జంతువుని వేటాడి తీసుకొచ్చింది. వింటున్నారన్న మాటలు? ఒక పెద్ద జంతువుని వేటాడి తీసుకుని వచ్చింది. అప్పుడు ఈ నక్క ఆ పులిని చూసి చాలా సంతోషపడి, ఆహా మంచి పని చేశావు, ఇద్దరం కలిసి దీన్ని తిందామని చెప్పేసి పులిని సంతోషంగా ఆహ్వానించింది. ఈ పులి ఈ పిల్ల కుందేలు ఉన్న చోటుకు వచ్చి చూసేసరికి ఏమి లేవు, చెవులు లేవు. వింటున్నారా? ఏమి లేవు, చెవులు లేవు. పోయేసరికి పులి అడిగిందంట, అదేంటి నక్క బావా, దీని చెవులు ఏమైనాయి అని అంటే, చెవులు ఏమైనాయి అంటే నన్ను అడుగుతావండి, నాకేం తెలీదు అని చెప్పేసి నక్క అందంట. నాకేమీ తెలీదు అని నక్క అందంట. అనేసరికి లేదు, నేను నీకు అప్పగించినప్పుడు దాని అవయవాలన్నీ బాగున్నాయి, నేను వచ్చి చూసేసరికి చెవులు లేవు, ఏం చేసావు, నువ్వు తినేసావంటే, భలే మాట అన్నావు నువ్వు, సర్లే అని చెప్పేసి నేను కాపలాగాస్తే నీకు సహాయం చేద్దామని నేను కాపలాగాస్తే నా మీద ఎంత పెద్ద నిందేస్తావని చెప్పేసి వాళ్ళిద్దరూ కాసేపు పోట్లాడుకున్నారంట. వింటున్నారన్న మాటలు? వాళ్ళిద్దరూ కాసేపు పోట్లాడుకున్నారంట. వారు ఇద్దరు పోట్లాడుకునే సమయంలోనే అట్నుంచి ఈ తల్లి కుందేలు వస్తూ ఉందంట. ఎవరు వస్తున్నారు? తల్లి కుందేలు వస్తూ ఉందంట. అప్పుడు పులి అందంట, నువ్వు ఆగు, అసలు ఈ పిల్ల కుందేలు అమ్మే వస్తూ ఉంది, కన్నా తల్లే వస్తూ ఉంది, తల్లిని అడుగుదామని చెప్పేసి తల్లి కుందేలను దగ్గరికి పిలిచారంట. ఈ తల్లి కుందేలు వచ్చి చూసేసరికి అక్కడ శవంగా ఎవరు పడి ఉన్నారు? పిల్ల కుందేలు పడి ఉంది. ఈమెకి గుండెలు పగిలిపోయినాయి. అరే ఎంత పని జరిగింది, నా కూతురికి నేను అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళానే, ఎందుకు, ఏం జరిగింది అని ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడు వీళ్ళిద్దరూ అడిగారంట తల్లి కుందేల్ని, నీ కూతురికి చెవులు ఉన్నాయా లేవో ఇప్పుడు తేలిపోవాలి చెప్పు అని పులి గట్టిగా అడిగేసరికి తల్లి కుందేలు అందంట, అయ్యా నా కూతురికి 2 చెవులు లేవు అని చెప్పిందంట. ఏం చెప్పింది? నా కూతురికి 2 చెవులు లేవు. ఒకవేళ నా కూతురికి చెవులు ఉంటే గనక నేను చెప్పిన మాటలు వినేదే. వింటున్నారా నా మాటలు? నేను చెప్పిన మాటలు వినేదే. నేను ఎన్నో జాగ్రత్తలు చెప్పాను, ఎంతో వినయంగా నా కూతురికి బ్రతిమలాడి చెప్పాను, అమ్మా బయటికి రావద్దు తల్లి, బయట క్రూర మృగాలు ఉన్నాయి, బయట శత్రువులు ఉన్నారు, ఇదిగో నువ్వు బయటికి వస్తే నిన్ను చంపేస్తారు, నిన్ను చంపుకుని తినేస్తారు అని నేను ఎన్నో జాగ్రత్తలు చెప్పాను. అయినా కానీ వినలేదు. నా కూతురికి గనక చెవులే ఉన్నట్లయితే ఈ రోజున ఇక్కడ శవంగా పడి ఉండేది కాదు. చెవులు లేవు కాబట్టి, వినలేదు కాబట్టి ఈ రోజున శవమై ఉంది నా కూతురు అని చెప్పేసి అనందంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యము ఎంతగా బోధిస్తున్నప్పటికీ కూడా, దేవుని వాక్యము ఎంత ఖండితంగా చెబుతున్నప్పటికీ కూడా, దేవుని వాక్యాన్ని ఎంత వివరించి చెప్పినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని వినట్లేదు ఈ రోజున సంఘస్థులు. దేవుని వాక్యం పట్ల దేవుని వాక్యం పట్ల విననట్లుగానే ఉంటా ఉన్నారు నేటి దినాలలో సంఘము, క్రైస్తవ్యం. గనక నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఒకసారి పరిశీలన చేసుకో. నీవు దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నావా? ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉన్నావా? ఆ వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని విని నీవు వాక్యము చెప్పినట్లుగా నీవు నడుచుకుంటూ ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో నీవు కొనసాగుతూ ఉన్నావా?
లేదా ఒక చెవితో విని ఒక చెవితో వెళ్ళిపోయేటట్లుగానే నీ జీవితం ఉన్నదా? ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని క్రీస్తు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి యోహాను, అపోస్తుడైనటువంటి యోహాను చెబుతున్నటువంటి మాట, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చాలు. ఎవరంట? ఎవరు వినుగాక అంటున్నాడు? ఎవరు వినుగాక అంటా ఉన్నాడు? చెవులు కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే సంగతులు వింటాడు. చెవులు కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించే హెచ్చరికలు వింటాడు. చెవులు కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు వినిపించే బోధ వింటాడు. చెవులు కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే జాగ్రత్తలు వింటాడు. ఈ రాత్రి సమృద్ధి జీవము కలిగిన సంఘమా, దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీకు చెవులున్నాయా? వింటే దేవుని మాటలు వింటూ ఉన్నావా? విని వాటి ప్రకారం నడుచుకుంటున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇంకొక వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉన్నది. ఆ మాటను కూడా చదువుకుందాం. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అని అంటా ఉన్నాడు. ప్రభువుకు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా. ఏ బుద్ధి అంట? చెప్పాలి. వింటున్నారా నా మాటలు? అర్థమవుతున్నాయా ఈ మాటలు? వినే బుద్ధి పుట్టింపగా. ఆ వినే బుద్ధి నాకు కలిగినప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని అంటా ఉన్నాడు. సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఇదిగో ప్రవక్త అయినటువంటి యెషయా చెబుతున్నటువంటి మాట. వినే బుద్ధి కలిగినప్పుడు వినకుండా తొలగిపోలేదంట, ప్రవర్తింపకుండా మానలేదంట, దేవుని వాక్య ప్రకారం జీవించకుండా మానలేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. అయితే మన జీవితము దైవికమైనటువంటి అందమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, అమ్మ వింటున్నారా నా మాటలు? చూడాలి. దైవికమైన అందమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఏముండాలి? లూదియా వలె ఏం చేయాలి? దైవభక్తి కలిగి ఉండాలి. ఏ భక్తి కలిగి ఉండాలి? దైవభక్తి. లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. రెండోదిగా లూదియా దైవ వాక్యాన్ని వినుచున్నటువంటి స్త్రీ. ఏ వాక్యం వింటుందంట? దైవ వాక్యాన్ని వింటూ ఉంది. ఈ రోజున దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండేదానికంటే పక్కింట్లో ఏం జరుగుతుందో వినడానికి ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. పక్కవారి జీవితంలో ఏం జరుగుతుందో వినడానికి శ్రద్ధ పెడుతున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఒకసారి ఆలోచన చేద్దాం. పక్కవారి విషయాలు నీవు తెలుసుకోవటం వలన, పక్కింట్లో జరిగే విషయాలు తెలుసుకోవటం వలన నీ ఆత్మీయ జీవితానికి ఏ విధమైన మేలు కలగదు. నీ ఆత్మీయ జీవితం బాగుపడాలంటే, నీ ఆత్మీయ ఇల్లు కట్టబడాలంటే, నీ ఆత్మీయమైనటువంటి కుటుంబము కట్టబడాలి అని అంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యము నిన్ను జీవింపజేస్తా ఉంది. దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని వాక్యము నీకు జీవాన్ని కలగజేస్తా ఉంది. దేవుని వాక్యము నీకు చక్కని మార్గాన్ని చూపిస్తుంది. గనక దేవుని వాక్యాన్ని వినాలి. వినాలి. ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఈ లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ మాత్రమే కాదు, రెండోదిగా లూదియా దైవ వాక్యం వినే స్త్రీ మాత్రమే కాదు. ఇంకా మనం చూస్తే ఈ లూదియా దైవ హృదయం కలిగిన స్త్రీ కూడా. ఏ హృదయం కలిగిన స్త్రీ? దైవ హృదయం. చూద్దాం ఒకసారి. అక్కడ మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే చూద్దామా, 14వ వచనము 2వ భాగంలో, ఆమె ఊదారంగు పొడు అమ్ము తుయతైర పట్టణస్తురాలు, ప్రభువు
ఆమె హృదయము తెరిచెను గనుక. ఏంటంట మొదటిగా ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనక. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తూ ఉన్నారు కదా. అమ్మ వినండి వినండి వినండి. కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తున్నారు. ఏమంటున్నారంటే ప్రభువు ఆమె హృదయము తెరుచులాగున దేవుని వాక్యం విందంట. ఏం చేసిందంట? ఆమె హృదయము తెరుచులాగున దేవుని వాక్యం వింది. దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి ఆమె దేవుని వాక్యం ఎంత శ్రద్ధగా ఉందో. దేవుని వాక్యం దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆమె నిద్రపోలా. దేవుడు మాట్లాడుతుంటే ఆమె నిద్రపోలా. దేవుడు మాట్లాడుతుంటే దిక్కులు చూడలా. దేవుడు మాట్లాడుతుంటే ఏవేవో ఆలోచన చేయలా. దేవుడు మాట్లాడుతుంటే దేవుని వాక్యమే విన్నది. దేవుని వాక్యమే వింది. దేవుడు ఆమె హృదయం తెరిచాడు. దేవుడు ఆమె హృదయం తెరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలు దేవుని కొరకు తెరవబడాలి. ఎవరి కొరకు తెరవబడాలి? దేవుని కొరకు తెరవబడాలి. మన హృదయం తెరవబడకపోతే ఆత్మీయ సంగతులు మనం గ్రహించలేమో. జాగ్రత్తగా వినండి. హృదయం తెరవబడకపోతే, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడకపోతే, మన ఆత్మీయమైనటువంటి హృదయం తెరవబడకపోతే దైవ సంబంధమైన క్రియలు మనం గ్రహించలేము. దైవ వాక్యాన్ని గ్రహించలేము. దైవ సంఘటనలు గ్రహించలేము. చూద్దాం ఒకసారి లూకాసు సువార్త 24వ అధ్యాయము 45వ వచనములో. లూకాసు సువార్త 24వ అధ్యాయము 45వ వచనములో జరిగిన సంఘటనను మనం విందాం ఒకసారి. అమ్మా, అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు ప్రకటించుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షి. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బ్రతుకున్నటువంటి దినాలలో యేసు ప్రభు శిలువ మరణములను గురించి, శ్రమలను గురించి ఎంతో వివరంగా చెప్పాడు ప్రభువారు శిష్యులకు. ఎంత వివరంగా చెప్పినా కానీ ఆయన బ్రతుకున్న దినాలలో వారు గ్రహించలేదంట మాటలు. వింటున్నారా నా మాటలు? వారు గ్రహించలేదంట. కారణం ఏంటి? దేవుడు యేసయ్యతోనే ఉంటూ ఉన్నారు. యేసయ్య చేసే అద్భుతాలు చూస్తున్నారు. యేసయ్య పెట్టే ఆహారం తింటున్నారు. యేసయ్య అడుగు జాడలలో నడుస్తూ ఉన్నారు. కానీ యేసయ్యను గ్రహింపలేనటువంటి ఇంకా అజ్ఞాన దశలోనే వారు మిగిలిపోయారు. అనేక సందర్భాలలో ప్రభు వారిని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు అనంటే, అల్ప విశ్వాసులారా అని అనేక సార్లు ప్రభువారు వారిని గద్దించారు. సముద్రం మీద వారు ప్రయాణం చేసి వెళుతుంటే సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు వారు భయపడిపోయి ప్రభువుని లేపారు. ప్రభువుని లేపినప్పుడు ప్రభు బయటకు వచ్చి సముద్రాన్ని, గాలిని గద్దించగా గాలి నెమ్మళమాయను అని మనం చదువుతాం. అప్పుడు ప్రభువారు అన్నారు, అల్ప విశ్వాసులారా, ఇంకా ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఇంకా మనము కొంతమంది ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభువారు బిజీగా ఉన్నందువల్ల శిష్యులు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ వెళ్ళలా. కారణం ఏంటి? ప్రార్థనా శక్తి లేదు. బలమైన విశ్వాసం అనేది వారిలో లేదు. అమ్మ, వింటున్నారా నా మాటలు? జాగ్రత్తగా వినాలి. అమ్మా, టైం ఇంకా 8-9 కూడా కాలేదు. టైం ఇంకా 9 కూడా కాలేదు. జాగ్రత్తగా వినండి. ఇదిగో సమయం ఉండగానే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి.
ఇదిగో ఒకానొక దినము రాబోతూ ఉన్నది. వాక్యం ఈ విధంగా కూడుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. ఈ విధంగా కూడుకుని దేవుని మాటలు మాట్లాడుకునే అవకాశాన్ని కోల్పోతున్నాం. బైబిల్ చదివే అవకాశాన్ని కోల్పోబోతున్నాం. ఇదిగో దేవుని గురించి మాట్లాడుకుని ప్రార్థన చేసుకునే అవకాశాన్ని కోల్పోబోతూ ఉన్నాం. సమయం ఉండగానే మనము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. సమయం ఉండగానే దైవభక్తి కలిగి ఉండాలి. సమయం ఉండగానే దేవుని మాటలను మనం శ్రద్ధగా ఉండాలి. సమయం ఉండగానే దేవుని కొరకు మన హృదయాన్ని తెరిచినటువంటి వారముగా ఉండాలి. దేవుని కొరకు మన హృదయాన్ని తెరిచినటువంటి వారంగా ఉండాలి. హృదయం తెరవడం అంటే ఏంటి? కింద మనం చదువుకుంటూ వెళితే చూద్దాం ఒకసారి. ప్రభు ఒకసారి ఒక మాట చదువుకున్నాం. ఆమె హృదయమును తెరిచిన గనక, హృదయము నాలుగో మాట మనం చదువుతున్నాం. హృదయము తెరవబడినటువంటి వారు దేవుని మీద లక్ష్యం ఉంచుతారు. నాలుగోదిగా ఏంటన్నా? దేవుని మీద లక్ష్యం ఉంచుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడేటటువంటి మాటల ప్రకారం జరిగించడమే. అంటున్నారన్న మాటలు. లూదియా పౌలు వాక్యం చెబుతూ ఉంటే ఆ వాక్యాన్ని శ్రద్ధగా విన్న తర్వాత ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగించాడు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని జరిగిస్తే ఏం జరిగింది అనంటే ఆమెలో మారు మనసు కలిగింది. మారు మనసు కలగటం మాత్రమే కాదు, ఇంకా ఏం జరిగింది? తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఇంటి వారికి వాక్యాన్ని వినిపించింది. జాగ్రత్తగా వింటున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇదిగో దేవుని వాక్యం వినమని నూతనమైన వ్యక్తులకు చెప్తూ ఉంది. సంఘమా, సమృద్ధి జీవము కలిగిన సంఘమా, ఎంతకాలం నువ్వు మందిరానికి వస్తా ఉన్నావు? ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నటువంటి నీవు ఒక నూతన వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపించావా? ఎంతమందిని నీవు దేవుని మందిరానికి నడిపించావు? ఎప్పుడు చూసినా 20 మందేనా? ఎప్పుడు చూసినా ఈ 10 మందేనా? పాటలు పాడుతుంటాం కదా, పండుగలెన్నో గడచిపోవుచున్నవి, నీ జీవితంలో మార్పు లేదు సోదరా. ఏంటన్నా? ఇదిగో మారు మనసు లేని వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇదిగో సంవత్సరాల తరబడి క్రిస్మస్ పండుగలు చేసుకుంటాం, జనవరి పండుగలు చేస్తాం, ఈస్టర్ పండుగలు చేస్తాం, ఇంకా ఎప్పుడు నీవు మారు మనసు పొందుతావు అని అంటాం. అయితే మారు మనసు పొందిన నీవు, బాప్తీసం పొందిన నీవు, మందిరంలో ఉండేటటువంటి నీవు, ఇదిగో ఒక అవిశ్వాసిని దేవుని సన్నిధికి నడిపించి దేవుని వాక్యాన్ని వినిపించావా? ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించావా? ఇదిగో ఒక క్రొత్త వ్యక్తిని తీసుకురావడం అంటే పాస్టర్ గారి పనేలే అని ఊరుకుంటారు. అమ్మా, ఒక వ్యక్తిని నూతనంగా దేవుని సన్నిధికి నడిపించడం అది ఒక్క పాస్టర్ గారి బాధ్యత మాత్రమే కాదు. జాగ్రత్తగా వినండి, అది సంఘము బాధ్యత. ఎవరి బాధ్యత చెప్పాలి? ఎవరి బాధ్యత? సంఘం బాధ్యత. సంఘము సాక్షిగా ఉండాలి, అనేకులకు సాక్షులుగా ఉండాలి. ఇదిగో పలానా చోట ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి సువార్త చెప్దాం రండి పాస్టర్ గారు, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి, ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. లేదా నువ్వు వెళ్ళి ఆ కుటుంబాన్ని నీవు మందిరానికి ఆహ్వానించావా ఎప్పుడైనా? దేవుడు అడుగుతున్నాడు. ప్రభు కొరకు హృదయం తెరిచినటువంటి వారిలో జరిగేటటువంటి మార్పు అది. లూదియా ప్రభు కొరకు హృదయం తెరిచింది. ఆమెలో జరిగిన మార్పు ఏంటంటే ఆమె రక్షణ పొందటం మాత్రమే కాదు, తన కుటుంబం కూడా రక్షణ పొందుకోవాలని తీసుకెళ్లి వాక్యం వినిపించింది. వాక్యం వినిపించటం మాత్రమే కాదు, ఇంకా వారిని అపోస్తులను బలవంతం చేస్తుంది. అయ్యా ఇదిగో ఏమంటా ఉంది? నేను విశ్వాసము గల దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చానండి.
ఇదిగో నా ఇంటినే మీరు కేంద్రంగా చేసుకుని సువార్త ప్రకటన చేయండి. నా ఇంటినే కేంద్రంగా చేసుకుని ఇదిగో నా ఇంటిలో నుంచే మీరు ఇదిగో సువార్తను వెదజల్లండి. నా ఇంటి దగ్గర నుంచే ఆత్మల రక్షణ ప్రారంభించండి అని శిష్యులను, అప్పుడు దేవుని సేవకులను ఆహ్వానిస్తుంది. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను ఒకసారి ఆలోచన చేద్దాం. లూదియా అనగా అర్థం ఏంటి? అందమైన లేదా గొప్ప అని అర్థం. ఆమె పేరుకు తగినట్లుగానే ఆమె జీవితం గొప్పగా ఉంది. ఆమె పేరుకు తగినట్లుగానే ఆమె జీవితం అందంగా ఉంది. అయితే దానికి కారణం ఏంటి అంటే 4 విషయాలు చూసాం. ఒకటేంటి? ఆమె లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. రెండవదిగా లూదియా దైవ వాక్యాన్ని వింటున్న స్త్రీ. మూడవదిగా లూదియా దైవ హృదయం కలిగినటువంటి స్త్రీ. లూదియా దైవ కార్యముల యందు లక్ష్యముంచిన స్త్రీ. అయితే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నేను, యేసు క్రీస్తు త్వరగా రాబోతున్నటువంటి అంత్య దినాలలో, చివరి దినాలలో ఉన్నాం. నా జీవితాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడు సమయం ఉండగానే మీ జీవితాన్ని, మీ హృదయాన్ని ప్రభువుకు అర్పించండి. ప్రభు ప్రత్యక్షమైతే ప్రభు రాజ్యాన్ని సొంతం చేసుకునండి. అయితే రక్షణ పొందిన ప్రియ విశ్వాసి, నీవు నీ ఆత్మీయ జీవితంలో లూదియా వలె నీ జీవితం ఉందా లేదా పరిశీలన చేసుకుంటూ, లూదియా వలె జీవిస్తూ ప్రభు రాకడను నిరీక్షిద్దాం. ప్రభు ప్రత్యక్షమైతే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుందాం. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని